పెద్దోడైపోయింది. ఇప్పుడు నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకున్నా, నాకెవరు కలిసినా కాగలించుకుంటా. పాత మిత్రుడు నా ఎంబడి మంత్రి ఉన్నాడు తప్ప కాగలించుకొని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాం, గాడ్ బ్లెస్ అన్నాం, గెలుస్తున్నాం అన్నాం. ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టి స్టేటస్ లో పెట్టుకొని ఓయమ్ము ఓయమ్ము మల్లారెడ్డి ఇట్లా అన్నాడు, మల్లారెడ్డి ఇట్లా అన్నాడు. అరే ఇప్పుడు పగోడు కలిసినంట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. జంగ వజ్రేష్ యాదవ్ బోడుపల్ల ఇద్దరం ఎలక్షన్ల నాడు నాకు కలిసి ఎదురుపడ్డాడు. కరెంటు ఎప్పుడు ఉంటుండే, ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పోతుంది. టీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలుచుకోవాలో, ఎందుకు గెలిపియాలో మనం ఇదివరకు చూసినాం. కరెంటు ఎప్పుడు ఉంటుండే, ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పోతుంది. అదొకటి పాయింట్. మనం అందరం ఒకటే ఫీల్డ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఉన్నాము. మనకు తెలుసు 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఏమైతుందో. ప్రభుత్వం ఆయనతో పడిపోయింది. ఒక ఇల్లు అమ్ముడుపోతలేదు, ఒక ప్లాన్ అమ్ముడుపోతలేదు. దాని గురించి మనం మన టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.